ఇక్కడ మరొక ధర్మ సందేహం, అంతమంది కుప్పకూలిపోయిన విమానంలో మరణించగా ఒక వ్యక్తికి మాత్రం ప్రాణం అలా భగవంతుడు అలా ఉంచడం వెనక ఆంతర్యం ఏమై ఉంటుంది గురుగారు? ఇక్కడ కర్మ సిద్ధాంతాన్ని మనం అనుసరించాలమ్మా. పుట్టిన దారభ్యత మనిషికి శతమానం భవతి అని చెప్పి అందరూ దీవిస్తారు పెద్దవాళ్ళు. అంటే చాలామంది 100 అనుకుంటారు. శతము అంటే 100, మానము అంటే 20, మొత్తం కలిపితే 120 సంవత్సరాలు జీవించవయ్యా. దీని అంతరార్థం ఏంటంటే 9 గ్రహాల యొక్క దశలు మొత్తం కలుపుకున్న 120 సంవత్సరాలు. శ్రీకృష్ణుల వారు 126 సంవత్సరాలు బ్రతికారు. సో ఇక్కడ ఏంటంటే పుట్టిన దారభ్యత ప్రతి ఒక్కొక్క వయసులో ఉన్నప్పుడు మనిషికి గండాలు అనేటువంటివి ఉంటాయి. ప్రతి వ్యక్తికి తప్పదు. జన్మించిన దారభ్యత ఈ యొక్క గ్రహ దోషాలు అనేటువంటివి ఉన్నప్పుడు పూర్వంలో ఏం చేసేవారంటే ధార్మికమైనటువంటి విధానాలను మన వాళ్ళు అనుసరించారు తాత ముత్తాతల వరకు కూడా. ఇప్పుడు అనుసరించట్లేదు. ప్రతి సంవత్సరం వాళ్ళ పుట్టినరోజున ఆయుష్ హోమం చేసుకునేవాళ్ళు, నవగ్రహ హోమం చేసుకునేవాళ్ళు, మృత్యుంజయ హోమం చేసుకునేవాళ్ళు. ఇప్పుడు పాటిస్తున్నారా? పాటించట్లేదు. వద్దయ్యా, పూజలంటే నమ్మకం లేదు, ఇవేమీ వద్దు, నీకు సమాజం అంటే ప్రేమ అభిమానం ఉంది. ప్రతి సంవత్సరంలో నువ్వు పుట్టిన నెలలో నువ్వు పుట్టిన నక్షత్రమో ఏదో ఉంటుంది, లేదా పుట్టిన తిథియో డేటో ఉంటుంది. ఆ రోజు పోయి వృద్ధాశ్రమంలోకి వెళ్ళి నీకు చేతనంత శక్తి ఉన్నటువంటిది పండ్లు వస్త్రాలు తీసుకొని పెద్దవాళ్ళకి ఇచ్చి వాళ్ళ ఆశీర్వచనం తీసుకో. పెద్దల ఆశీర్వచనం తీసుకుంటే ఏమవుతుంది తెలుసమ్మా, వాళ్ళు అంటే వృద్ధాశ్రమంలో ఇప్పుడు పెద్దవాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళమన్నామంటే ప్రేమను కోల్పోయిన వాళ్ళే ఎక్కువ మంది వృద్ధాశ్రమంలో ఉంటున్నారు. ఒక కొడుకు రూపంలో ఒక బిడ్డ రూపంలో నువ్వు వెళ్ళి ఆ యొక్క తల్లిదండ్రుల భావన చేసుకుంటూ వాళ్ళకి నమస్కారం చేసి వాళ్ళకి ఏదైనా పండ్లు ఇచ్చావనుకోండి, కొడుకిచ్చినంత సంతోషంగా ఫీల్ అయ్యి కొడుకుని ఎలా దీవిస్తారో తల్లిదండ్రులు అలాంటి దీవెన నీకు కలుగుతుంది. అవును, ఆ దీవెన ప్రభావము చాలా గొప్పగా పనిచేస్తుందమ్మా. అదే వరాలిచ్చారు దేవతలు అంటే దేవతలు దీవించారు, బాగుండయా చల్లగా ఉండని. అది వరం కింద మారి వాళ్ళకి ఆయుష్ పెరిగింది. సావిత్రి సత్యవంతుల యొక్క కథలో కూడా వరం కంటే కూడా దీవించాడు ఆయన. అది ఆ దీవెనే వరంగా మారి అది మనం వరంగా మార్చుకుంటున్నాం. వరంగా మారి ఆమెకి సంపూర్ణంగా ఆ సంబంధించినటువంటి మాంగళ్యం బాగా పెరిగింది. అలాగే చెప్తున్నామ్మా, మనిషి అనేటువంటి వాడు ఎందుకు ఈ విధంగా బయటపడ్డాడంటే వాళ్ళ తల్లి, ఆ వ్యక్తి యొక్క తల్లి, ఆయన భార్య కానీ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు ఆయన చేసుకున్నటువంటి దేవతా పుణ్యం లభిస్తుంది. అది చేసుకోవాలమ్మా. ప్రతి వ్యక్తికి కూడాను ఒక్కడ గుర్తుపెట్టుకోండమ్మా, వీక్షించేటువంటి సాక్షి ఫ్యామిలీ ప్రేక్షకులు కూడా, మనం పుట్టేటప్పుడు ఏమి ఒంటి మీద ఒక బట్ట లేకుండా పుడతాం. పోయేటప్పుడు కూడా మనకు ఒంటి మీద బట్ట కూడా ఉండదు. ఒక 6 గజాలు, కొన్ని కోట్ల గజాలు, లక్షల ఎకరాలు ఉన్నా ఆ 6 అడుగుల జాగానే మనకు సమాప్తం. ఇంతటి దానికోసం మనం అందుకనే దానాది కార్యక్రమాలు చేసేవాళ్ళు. పూర్వకాలంలో రాజులు కూడానమ్మా, జమీందారులైనా సంపాదించినంతవరకు సంపాదించి వార్ధక్యం అనగా ముసలితనం వచ్చేసరికి అసలు తత్వాన్ని తెలుసుకొని వాళ్ళు సంపాదించిందంతా కూడా బీదా బిక్కిలకి దానం చేసి వెళ్ళిపోయారు. మరి ఆ రోజున చేశారు కాబట్టే ఈరోజు ఎంతోమంది జీవితంలో ఆశ్రయాన్ని పొందుతున్నారు. అటువంటి దానాది కార్యక్రమాలు మానవుడు బ్రతికుండగా చేయాలి. వైరాగ్యం వచ్చినప్పుడు కంటే కూడా బ్రతికుండగా తనకు తోచిన సహాయము, కుడి చేయికి తెలవకుండా ఎడమ చేయి తెలవకుండా కుడి చేయి, అలా చేసిన వాళ్ళు ఉన్నారమ్మా. అటువంటి దాన ప్రభావం ఏమవుతుంటే దైవం మానుష రూపేణ. ఈరోజు మీరు అడగవచ్చు, చాలా చోట్ల ఎన్ని పూజలు చేసినా మనకు ఫలించట్లేదు అని. అది గత జన్మ కర్మదోషాలు ఉండడం వల్ల ఇప్పుడు మనం ఫలించలేకపోవడం కారణం. కానీ ఈ జన్మలలో మనం ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండి అందరికీ సహాయం చేస్తూ ఉంటే అది దైవం మానుష రూపేణ మనకు ఆపద సమయంలో వచ్చి ఇస్తారు. లేకపోతేనమ్మా మీరు ఒక్కటి చూసుకోండి, ఎంతోమంది అనేక విధాలుగా లబ్ధి పొందుతున్నారు. కేవలం ప్రభుత్వమే ఇస్తుందా? ఎంతోమంది ధార్మికవేత్తలు ఎంతమంది లేరు? అవును, నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా ఉన్నారు, ఈ సంబంధించినటువంటి సూర్యాపేట, ఆ సూర్యాపేటకు సంబంధించినటువంటిది. ఆ వ్యక్తి ఎంతోమందికి తెలియకుండా విద్యాదానం చేస్తున్నాడమ్మా. ఇవన్నీ కూడా గొప్పదమ్మా, చాలా గొప్పవి. విద్యాదానం కానీ అలాగే ఇంటికి సంబంధించినటువంటి అనేక కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆ కష్టాల నుంచి బయటపడేయడం కానీ ఇవన్నీ దానం పుణ్యం కిందే లెక్క. పుణ్యాలు చేసుకోవాలి, అలాగే సంబంధించినటువంటి దేవతానుగ్రహాన్ని పొందే ప్రయత్నం కూడా అనునిత్యం చేసుకోవాలమ్మా. ఒక్కసారి భగవంతుడే అంటే దాదాపు మనందరికీ మన
జన్మకి పరమార్థం ఏంటో గుర్తు చేసినట్టుగా ఎన్ని ఈ చెడు జరుగుతున్నా గురువుగారు మంచి మాటలు లేకపోతే మంచి విషయాలు స్మరించుకోవడానికి ఈ కష్టం వచ్చినప్పుడే మనకి సందర్భం, లేకపోతే హాయిగా అందరం కొట్టుకుపోతాం ప్రవాహంలో. మనకు కష్టం వచ్చినప్పుడే దేవుడా అని అంటుంటాం. అవును. నొప్పి వచ్చినప్పుడే అమ్మ అని అరుస్తాం. అవును. ఉత్తమం ఉన్నప్పుడు అమ్మ అని కూడా అరిచేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు. అవును. కాబట్టి ఇలా సామూహికంగా ఇలా జరగడానికి కారణం కూడా అనేక మంది ఆ గండ దోషంలో, ముఖ్యంగా ఇక్కడ ఒక సమయం వచ్చింది, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నానమ్మా. ఇలాంటి దుర్ఘటనలు జరిగి ఇలాంటి దుర్ఘటనల ప్రభావముతో మరణము అనేటువంటిది ఆకస్మికంగా జరగడానికి గల కారణం ఏంటంటే పితృదోష ప్రభావము కారణం. దుర్మరణాలు ఎక్కడ జరుగుతాయో ఆ దుర్మరణాలకి ప్రధాన కారణం పితృశాపాలు, పితృదోషాలు. చాలామంది పితృదోషాలు, పితృశాపాలు అని అనుకుంటే అది పిండ ప్రధాన కార్యక్రమం అని అంటుంటారు. కానీ తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాలలో ఏవైనా దుర్మరణాలు కనుక ఉన్నట్లయితే, అంటే రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్తో చనిపోవడం, 60 సంవత్సరాల లోపల ఏ విధంగానైనా చనిపోయినా, కరోనాతో చనిపోయినా, ఇలాంటి దుర్మరణాలు ఏవైతే జరుగుతాయమ్మా అవి మారుబలిని కోరుకుంటాయి, రిపీటెడ్గా జరుగుతూ ఉంటుంటాయి ఇవి అన్నీ కూడా. అందుకనే ఇది కూడా దుర్మరణమే కదమ్మా. సామూహికంగా ఒక ఫైర్ యాక్సిడెంట్ అన్నట్టే కదా ఇది. అంతే అంతే. ఈ ఫైర్ యాక్సిడెంట్ జరగడానికి కారణం ఈ జరిగిన 100 మందిలో 99 మందిలో కూడా ఖచ్చితంగా మీరు లిస్ట్ కనుక తీసి ప్రిపేర్ చేసి వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీని కనుక చూస్తే ఖచ్చితంగా ఏదో ఒక దుర్మరణం వాళ్ళ ఫ్యామిలీలో జరుగుతుంది. పితృదోషం ఉండడం వల్ల అది మారుబలిని పితృదేవతలు కోరుకుంటారు. మరి దానికి పరిహారాలు ఉండవు గురుగారు? తర్వాత తరాలు ఇబ్బంది పడకుండా ఉంటాయి. ఇక్కడ మీకు ఒక సందేహం కూడా చెప్తానమ్మా. చాలామందికి వచ్చే సందర్భం, తల్లిదండ్రులు, తాత ముత్తాతలు, తాతలు, నాయనమ్మలు, అమ్మమ్మలు గారాభంగా పెంచారు, వాళ్ళు దుర్మరణం పాలైన తర్వాత వాళ్ళు మమ్మల్ని శపిస్తారా అనే ఆలోచన కూడా ఉంటుంది. కానీ ఇక్కడ కారణం ఏంటంటే ఒక్కటే మాటలో చెప్పాలి అని అంటే మీకు ఇంటర్నేషనల్గా స్విఫ్ట్ ట్రాన్సాక్షన్స్ అని ఉంటాయి కదమ్మా. అవును. ఇక్కడ మనం ఇండియాలో కూర్చొని బ్యాంక్ అకౌంట్ ఆ మొత్తం ప్రొసీజర్ అంతా కరెక్ట్గా ఇస్తే డైరెక్ట్గా కస్టమర్ అకౌంట్కి హిట్ అయ్యి వెళ్ళిపోతుంది. ఏదైనా ప్రాబ్లం అంటే మనం సరిగ్గా ఇన్పుట్స్ సరిగ్గా ఇవ్వకపోతే మిడిల్ బ్యాంక్, చేసెస్ బ్యాంక్ అంటారు, ఆ చేసెస్ బ్యాంక్లో ఆగిపోతుంది, స్టకప్ అయిపోతుంది. అక్కడ వ్యక్తి ఆ బ్యాంక్ వాళ్ళు దాన్ని రిపేర్ చేసి మళ్ళీ కస్టమర్ అకౌంట్కి హిట్ చేస్తారు. ఇది చేసినందుకు గాను చేసెస్ బ్యాంక్ కొంత రుసుము తీసుకుంటుంది, డాలర్ ట్రాన్సాక్షన్లో పెనాల్టీ. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఒక వ్యక్తి పుట్టిన దారభ్యత మరణించినప్పుడు ఆ మరణము కూడా అన్ని బాధ్యతలు తీరి, అన్ని కోరికలు తీరి సహజ సిద్ధంగా మరణించారనుకోండి, ఆత్మ ఉన్నత లోకాలకి చేరుకొని మోక్షాన్ని పొంది మళ్ళీ తిరిగి కర్మని అనుసరించి కర్మబద్ధంగా మళ్ళీ ఏదో ఒక జన్మ, 84 లక్షల జీవరాశులలో ఏదో ఒక జన్మని ఎత్తాలి, తప్పదు, చేసుకున్న పాపపుణ్యాలను అనుసరించి. ఇలా దుర్మరణం పాలైనప్పుడు ఏమవుతుందనంటే మధ్యలో ఆగిపోతుంది. త్రిశంకు స్వర్గంలాగా భూమికి, ఆకాశానికి, అంతరిక్షంలో వేలాడుతూ ఉంటుంది. అలాంటి స్థితి ఎంతటి బాధాకరం అంటే ఒక అమ్మాయి డెలివరీ అయితే ఆ అమ్మాయి ఎంత వేదనకి గురి అవుతుందో అంతకంటే 1000 రెట్ల బాధని మోక్షాన్ని పొందకుండా ఉన్నటువంటి ఆత్మ అనుభవిస్తుంది. దాన్నే నరకయాతన అంటారు. అందుకనే మన సందర్భంలో అబ్బా వీడి వల్ల నేను నరకయాతన అనుభవిస్తున్నాం, ఈమె వల్ల నరకయాతన అనుభవిస్తున్నాను సాధారణంగా అంటాం కదా, అదే నరకయాతన. అంటే మోక్షాన్ని పొందకపోతే అంతటి బాధని అనుభవిస్తూ వాళ్ళ వంశ వారసులు ఈ యొక్క సంబంధించినటువంటి ఈ బాధ నుంచి విముక్తి కలిగించాలని కోరుకుంటూ ఎలా తెలియచేయాలి, ఈ యొక్క కలియుగంలో మనకు సంబంధించి ప్రత్యక్షంగా మాటలు లేవు పితృదేవతలకి, మానవులకి. అందుకని కొన్ని కష్టాల రూపంలో ఇన్సిడెంట్స్ ఇస్తుంది. ఇప్పుడు మనకు తరచూ తలనొప్పి వస్తుందంటే పెద్దవాళ్ళు ఐ డాక్టర్ దగ్గరికి పోమంటారు. తరచూ కలుపు నొప్పి లేచిందనంటే డాక్టర్ దగ్గర పోయి ఏదో మందు రాసుకొని దాన్ని, అంటే మన బాడీ మనకి ఇచ్చే ఇండికేషన్స్ బట్టి 2-3 రోజుల్లో మనం ఏదో ఒక డెసిషన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. ఈ కష్టాల రూపంలో వచ్చినప్పుడు ఎందుకు నేను ఇంత బాగా కష్టపడ్డా, ఇంత నిజాయితీగా ఉన్నా, నాకే ఎందుకు ఇన్ని పనులు కావట్లేవు, ఎందుకు ఈ సమస్యలు వస్తున్నాయని చెప్పి ఒక మంచి ఉపాసనాపరులైనటువంటి జ్యోతిష పండితుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ జాతక చక్రాన్ని పరిశీలిస్తే ఆ దోష ప్రభావం వల్ల జరుగుతుంది. ఆ దోషం ఉన్నదని చెప్పినప్పుడు దానికి పరిహారం చేసుకోవాలమ్మా. అది చేసుకుంటే వెంటనే. కాకపోతే ఇప్పుడున్నటువంటి ఒకప్పుడు ఏంటంటే ఇది 2013 నుంచి అంటే
ఒక వ్యక్తి జ్యోతిష పరంగా మా దగ్గరికి అపాయింట్మెంట్స్ కోసం వచ్చినప్పుడమ్మా పరిశీలన చేసినప్పుడు కొన్ని సమస్యలు ఉన్నప్పుడు ఆ సమస్యలకి పరిష్కార మార్గాలు చక్కగా నిజాయితీగా చేయించడం జరుగుతుంది, వాళ్ళకి కొన్ని చెప్పడం జరుగుతుంది. ఇన్ని చేసినా ఎందుకు వాళ్ళకి రిజల్ట్ రావట్లేదు? ఒక మందు వేసుకుంటే 3 రోజుల్లో 4 రోజుల్లోనో తగ్గాలి జ్వరం, అవును, ఎందుకు రావట్లేదు అనేటువంటిది ఉన్నప్పుడు దానికి రీసెర్చ్ చేయడం జరిగింది. 2012లో స్టార్ట్ చేస్తే 2013లోకి బాగా తెలుసుకున్నది ఏంటంటే ఈ పితృశాప ప్రభావంలో ఎన్ని పూజలు చేసినా అన్నీ గుమ్మం దగ్గరే ఆగిపోతాయి. చాలామంది ఎన్నో పూజలు చేసా మాకేం ఫలించట్లేదు అంటారు కదా, ఆ ఇంట్లో ఖచ్చితంగా పితృదోషం ఉంటుంది. కాబట్టి ఈ పితృదోష నివారణ జరిగిపోయిన తర్వాత అప్పటి వరకు వాళ్ళు చేసిన పూజా ఫలితం అంతా వాళ్ళకి అనుభవంలోకి వచ్చి ఆ పుణ్య ఫలితాన్ని వాళ్ళు పొందుతారు. అందుకే పితృదోషం నివారణ జరిగిన కుటుంబాల్లో అందరికీ మంచి పనులు వెంబడి జరగడానికి గల కారణం. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో కొంతమంది ఏంటంటే కొన్ని దుశ్చర్య అని చెప్పడం కంటే కూడా లాభార్జనే ధ్యేయంగా మనిషికి ఉన్నవే మనకు 27 నక్షత్రాలు. 27 నక్షత్రాలలో కొన్ని నక్షత్రాలు జన్మిస్తే నక్షత్ర జనన దోషము అని చెప్తారు. అంటే రోహిణి నక్షత్రము, కృత్తికా నక్షత్రము, ఇలా విశాఖ నక్షత్రము, జ్యేష్ఠ నక్షత్రము, మూల నక్షత్రము, ఇలా కొన్ని నక్షత్రాల్లో జన్మిస్తే నక్షత్ర జనన దోషం. కానీ జనన దోషం అంటే జనన దోషము అని అంటే నక్షత్ర జనన దోషం అని అంటే ఆ నక్షత్రంలో జన్మించినప్పుడు కొంత దోష ప్రభావం నక్షత్రానికి అంటే ఉన్నవి 3 గణాలమ్మ: దేవగణం, మనుష్యగణం, రాక్షసగణం. ఇవి 3 నక్షత్రాలు, 3 గణాలు కలిపితే 3 × 9 ఎంత? 27. ఈ రాక్షసగణ నక్షత్రాల్లో జన్మించినప్పుడు దోషము. ఆ నక్షత్రాల్లో శాంతి జరిపించుకోమని శాస్త్రం చెప్పింది. కానీ దీన్ని ఏం చేస్తున్నారంటే ఈ మధ్య కొంతమంది లాభార్జన, ధనార్జన ధ్యేయంగా ఎదుటి వాళ్ళ మంచి చెడు ఆలోచించకుండా ఉన్న 27 నక్షత్రాల్లో ఒక 19 నక్షత్రాలు వెళ్ళవాడుతుంటారు. ఈ 19 నక్షత్రాలు అంటే వీళ్ళు చదివినట్టు మొత్తం ఆ 19 నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళకందరికీ పితృశాపం అంటున్నారు. అవును అవును, ఇది చాలా మోసం అమ్మ. ఈ మోసాన్ని గమనించట్లేదు. ఎందుకంటే మీరు లాజికల్గా ఆలోచించండి, ఎంత మోసం జరుగుతుంది సమాజంలో ఇలాంటి భావన వల్ల. ఒక ఇంట్లో 4 రుణ సభ్యుల్లో ఆ 19 నక్షత్రాల్లో ఎవరో ఒకరు పుడతారుగా. అవును, అంటే ఆ దోషం ఉన్నదని చెప్పి భయపెట్టి భ్రమపెట్టి పూజాది కార్యక్రమాలు ఇట్లాంటివి చేయించారు. పితృదోషము, పితృశాపం అనేటువంటిది జరిగిన దుస్సంఘటనలు, ఇంట్లో దుర్మరణాలకి చేసుకోమని శాస్త్రం చెప్పింది. కానీ పుడితే పితృదోషము అని చెప్పి మరి చేయించడం అనేది ఎక్కడా లేదు. శాస్త్రానికి విరుద్ధంగా పాపం జనాలు కూడా భయపడి చేయించుకుంటున్నారు. 19 నక్షత్రాల్లో మా పిల్లవాడు ఉన్నాడు, నా భర్త ఉన్నాడు, నాదుంది అని భయపడి చేయించుకుంటున్నారు తప్ప శాస్త్రపరంగా చెప్పాల్సిన విధంగా చేయించుకోలేకపోతున్నారు. అందుకనే ఈ యొక్క సంబంధించినటువంటిది చాలా జాగ్రత్తగా చూసుకొని చేసుకోవాలమ్మా.